rice is grown on this planet every year in the last 25 years. 800 టన్నుల గోధుమలు ప్రతి సంవత్సరము పెంచబడుతున్నాయి. 1600 మిలియన్ టన్నుల సోయాబీను పెంచబడుతుంది. 1600 మిలియన్ టన్నుల మొక్కజొన్నలు, జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్నలు పెంచబడుతున్నాయి. ఈ 1600 మిలియన్ టన్నుల మొక్కజొన్నలు, 1600 మిలియన్ టన్నుల సోయాబీన్ రెండింటినీ కలిపి 92 బిలియన్ల పందుల్ని ప్రతి సంవత్సరం మానవ జాతి మారణ హోమం చేసి బుచ్చర్ చేసి తింటున్నవి మాంసాన్ని. ఆ మాంసం తినగా మిగిలిన మాంసపు ముద్దల్ని వేడి చేస్తే తేలి వచ్చిన ఆ కొవ్వును డాల్డా రూపంలో మీరు అమ్మితే ఉండండి. ఇంకా చాలా ఉంది, చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు. నాకు మీరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోయేదానికి వచ్చాను. ఇది బాగుంది. సోయాబీన్ అది కలిపి తినగా మిగిలిన మాంసపు ముద్దల నుంచి తేలి వచ్చిన కొవ్వును డాల్డాగా వస్తే మీరు ఈ డాల్డా మీ దేశంలోకి తీసుకొని బేకరీలు మొదలు పెడితే నేను మీ సాఫ్ట్వేర్ను తీసుకుంటామని మళ్ళా ట్విస్ట్ చేస్తే భారతదేశం దానికి ఒప్పుకొని 1990 సంవత్సరం ప్రాంతం నుంచి ప్రతి పల్లెలోనూ బేకరీలు పెట్టి బ్రెడ్, బిస్కెట్లు, కేకులు అమ్మడం మొదలు పెడితే రొట్టెలు స్కూల్ వేసుకుని మీరంతా ఏకాఏకి ప్రపంచం అంతా దీన్ని తినడం మొదలు పెట్టింది. మీకందరికీ ఈ విషయాలు తెలియవు. పెద్ద పెద్ద సైంటిస్టులు, ఎంపీ, ఎంఎస్ చేసిన డాక్టర్లు కూడా ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఆహా ఎందుకు వచ్చింది దీనికి, ఆహా ఎందుకు వచ్చింది డయాబెటీస్ అని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. వచ్చింది ఇందుకే. ఈ గోధుమలు, బియ్యములో రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా పంపించే వ్యవస్థ దేవుడు చెయ్యలేదు. పీరియడ్. నువ్వు వరి బియ్యము అది ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయం, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అంటారు. బియ్యము, గోధుమలతో ప్రకృతి వ్యవసాయం జరగదు. వర్షాధారిత ధాన్యాలే ప్రకృతి వ్యవసాయం అనబడుతుంది. ఎప్పుడైతే కృతకంగా నీరు కట్టి పెంచుతున్నావో ఆ ధాన్యాలన్నీ మారుతూ వచ్చాయి. C3 గ్రాసెస్ అంటారు. టెక్నికలీ C3 ఫోటోసింథసిస్. ఈ వరి బియ్యము, గోధుమలు C3 గ్రాసెస్. అవి నీటిస్తే ఎక్కువ దిగుబడి ఇస్తాయి, ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి ఇస్తాయి. అంటే నీరు కట్టిన చోట ఎక్కువ దిగుబడి వచ్చిందంటే అందులో ఉన్న ఎరువుల్ని పీకుపోవడం దాని లక్షణము. అంటే నువ్వు వేసిన ఎరువుల మీద ఆధారపడిన ఆ దిగుబడిలో రోగం ఖాయం. ఈ విషయాన్ని చెప్పకుండా మీరంతా ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ రాగి ముద్ద, జొన్న సంగటి అంటారు. దానికంటే వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం మీ దగ్గర ఉన్న రాగులు, జొన్నలు, సజ్జలు మాత్రమే మిగిలాయి. అంతకుముందు 240 రకాల మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే మిల్లీ, 1/1000. దాన్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో మిల్లీ అంటారు. మిల్లీగ్రామ్, మిల్లీలీటర్, మిల్లీమీటర్ అని. సో మిల్లీమీటర్ ప్రమాణంలో ఈ గడ్డి పూజల ధాన్యాల ప్రమాణం జోడించటం వల్ల మిల్లీమీటర్ అటువైపు ఇటువైపు ఆసుపాసులో ఉండటం వల్ల ఈ ధాన్యాలన్నింటినీ కలియబెట్టి మిల్లెట్స్ అని ఇంగ్లీష్లో పిలిచారు. మనం మన భాషల్లో చిన్నగా ఉన్నాయి, కళ్ళకు కనపడటం లేదు, అంత సన్నగా ఉన్నాయి చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు, ఇంకా కొన్ని ధాన్యాలు కళ్ళకు కనపడనంత సన్నగా ఉన్న క్షుద్రధాన్యాలు అని కూడా మనం పేరు పెట్టిన అవసరానికి
అంటే వర్షం ఉన్నా లేకపోయినా పర్యావరణంలో ఉన్న తేవాంశాన్ని పీల్చుకొని కంకి కట్టే అద్భుతమైన ఈ గడ్డి పూచలు ప్రపంచమంతా ఎక్కడ పడితే అక్కడ పెంచుకునే వీలున్న ఈ ఆహార ధాన్యాన్ని ఈ తజ్ఞులు ప్రిమిటివ్ ఫుడ్, పందులు తినేది, పక్షులు తినేది అని చెప్పడం మొదలు పెడితే మనమంతాము బసవన్నలాగా తల ఊసి వరి బియ్యమే మా ఆహారం అని మీరు తినడం మొదలుపెట్టి ప్రతి ఒక్కడికి రోగాలు వస్తుంటే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ డాక్టర్లు మీకు ఈ రోగాలు మీ రక్తం మందమైనందుకు వచ్చాయి అని చెప్పకుండా బ్లడ్ థిన్నర్స్ అందించడం మొదలు పెట్టారు. బీపీ అని, గ్లైకోమెట్ ఇవ్వడం మొదలు పెట్టారు. డయాబెటీస్ అని, థైరోనార్మ్ ఇవ్వడం మొదలు పెట్టారు. థైరాయిడ్ ప్రాబ్లం అని. అంటే ఇక్కడ జరిగిన మోసం ఏముంది? మీరందరూ గోధుమలు, వరి బియ్యము తినడం మొదలు పెట్టిన తరువాతే ఈ రోగాలు వచ్చాయి. ఎందుకంటే మిల్లెట్స్ లో, చిరుధాన్యాల్లో దేవుడు C4 ఫోటోసింథసిస్ లో పీచు పదార్థంతో పిష్ట పదార్థాన్ని ముడివేసి పొరలు పొరలుగా ధాన్యాన్ని తయారు చేశాడు. C4 గ్రాసెస్ నిదానంగా వరదలాగా కాకుండా గ్లూకోజ్ని అంచెలంచెలుగా కంతుల వారీగా నియంత్రణతో నిగదిత ప్రమాణంతో మీ రక్తంలోకి విడుదల చేసే వ్యవస్థని, సుభద్ర వ్యవస్థని దేవుడిస్తే ఈ తజ్ఞులు, ఈ డాక్టర్లు ఈ విషయాన్ని కప్పిపుచ్చి వరదలాగా గ్లూకోజ్ను మీ రక్తంలోకి విడుదల చేసే ఈ C3 వరి బియ్యాన్ని, గోధుమల్ని ఎంచుకొని మీ అందరికీ ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు రోగం రానే వస్తుంది అని టాబ్లెట్లు రెడీ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో డాక్టర్లను తయారు చేయడం మొదలు పెట్టారు. జరిగిన చరిత్ర ఇంతే.